అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పఠనం గావిస్తున్నారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. వారు ఈరోజు హరిశ్చంద్రోపాఖ్యానం 11వ భాగం పఠిస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. దివ్యంబౌ భవదీయనామము మహాదృష్టం శ్లాఘింపగను హవ్యంబౌ గదనీరు ధ్యానమొకటే భక్తాళికెల్లప్పుడు నవ్యంబై తగు మార్గమౌను నడువన్ నైర్మల్య భావమునన్ నవ్యంబౌ గద నీరు సేవనమికన్ సర్వేశ్వర శంకర. నిన్న అడవిలో ఉసురుసు నడుస్తూ వెళుతున్నటువంటి హరిశ్చంద్రుడు, చంద్రమతి, లోహితుడు, నక్షత్రుడు వాళ్ళ యొక్క అవస్థను చెప్పుకుంటున్నాం. అది చాలక ఈరోజు కథలో విశ్వామిత్రుడు వాళ్ళకి అనేక రకాలైన ఇబ్బందులను కలిగి, అందులో కూడా ఇవాళ వీలైతే ఒక 2-3 ముఖ్యంగా అందులో ఒక బేతాళుడిని కలిగించి బేతాళుడికి వెళ్ళిన వాళ్ళకి ఎరవేసి చంపుదాం అన్నట్టుగా ఒక ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అగ్నిని కల్పించాడు, దావాలనాన్ని కలిగించాడు. ఆ దావానలంలో వీళ్ళని చనిపోయేటట్టు చేద్దామని, అలాగే భయంకరమైనటువంటి వర్షాన్ని కలిగించాడు. ఇలాంటివన్నీ కలిగించి కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోతాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయటపడి కాశీపట్టణం దిశగా వెళ్తూ ఉంటారు. ఈ బయటి కథలో పొందినటువంటి 2-3 కడగండ్లను చూద్దాం. సరే, మనందరికీ హరిశ్చంద్ర నాటకం ప్రసిద్ధమైన నాటకం. ఏనాడు నడచితీవు అనే పద్యం కూడా బాగానే ప్రసిద్ధం, అందరికీ తెలిసిందే. చంద్రమతి ఇలాంటి అడవుల్లో ఇప్పుడు నడిచింది నడవలేదు కాబట్టి ఏనాడు నడచితీవు అనే పద్యం ఉండొచ్చు. ఆ పద్యం ఈయన భాషలో అచ్చ తెలుగులో ఎలా రాశాడో చూద్దాం. అక్కడి నుంచి తేటిగూటునకు తీటగు క్రొన్నెరలు గాలికి అటునిటు తూలియాడ తొలకరి తీగనా తొలకించు లేయొడల్ చుచురుగండకు సోలియాడ తొగల పొయల్ గని తెగడగానగునట్టి తెటకన్నుల నీళ్లు తేలియాడ సింగిలాగున చంక శిశుగొనని గాది చూలి శిశుడు కనిగేలియాడ కటకటాసకి నీకు నాకతన ఎంత కలిగినని కురనెత్తుగా చెలినొకింత గుండె చెదరగనీక రాయండు చెంతదనుచు కేలు తైడే దారి జరుగనంతా. ఇక్కడ తేటి కూటునకును దీటకు క్రొన్నెరు, తుమ్మెదలకు దీటైనటువంటి ఆమె యొక్క తల వెంట్రుకలు గాలికి అటునిటు తూలియాడ, గాలికి అటు ఇటు అల్లలాడుతున్నాయట, కదులుతున్నాయట. తొలకరి తీగనా తొలకించు లేయొడల్, తొలకరి తీగ మెరుపు తీగలాగా తొలగించు ప్రకాశించేటువంటి లేయొడల్ ఆమె యొక్క శరీరము చుచురు గండకు సోలియాడ, చురుకు 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 చుచురు, మికిలి తీవ్రమైనటువంటి ఎండకు సోలియాడ, ఎండకి
సహించలేకుండా ఉన్నది. తొగల హొయల్గని తెగడగా నగునట్టి తేట కన్నుల నీళ్లు తెలియాడ. కనులు తొగల హొయల్ని తెగడుతున్నట్టున్నాయట. అటువంటి కనులు ఇప్పుడు నీళ్లు చిప్పిల్లుతున్నాయి. సింగిలాగున చంక శిశుగొనెనని గాది చూలి శిశువుగా నిగేలియాడ. ఆ లోహితుడిని చంకలో ఎత్తుకుని ఎత్తుంది కాబట్టి సింగిలాగా ఈ పిల్లాడిని ఎత్తుకుని తిరుగుతోంది అని గేలి చేస్తున్నాడట ఈ నక్షత్రం. కటకట సఖి నీకు నా కథనం ఎంత కలిగానని, నా వల్ల నీకు ఎంత కష్టం కలిగింది అని హరిశ్చంద్రుడు బాధపడుతూ కుర్రనెత్తుగా చెలినొకింత గుండెకే తరగనీక. సరే ఆ పిల్లాడిని ఈయన తీసుకున్నాడు. అక్కడ నుంచి ఆమె గుండె చెదరగనీక ఏ రకంగానూ కూడా ఆమె ధైర్యాన్ని కోల్పోనివ్వకుండా రాయండు చెంతదను చుక్కేలు తైడే దారి జరుగనంత లెక్క చేయిచి ఆమెను ముందుకు నడుపుతూ ఉన్నాడు హరిశ్చంద్రుడు చంద్రమతి. కానీ నక్షత్ర కూడా ఎంతయో అలసటంగన్నట్టు కూర్చుండి ఏ నునరంగానిగా దారి సాగి తనలేనో అయ్యా హెచ్చవుతగన్ముని. ఇది చూశాడు. ఇంతవరకు చూసిన నక్షత్రకుడు తాను అలసట పొందినట్టుగా కూర్చోబడ్డాడు, లేవలేదు. కూర్చుని ఏం చేస్తున్నాడు? అయ్యా ఇది నేను ముందుకు నడవలేను, తెగ కొన్నాను, దప్పిక కొన్నాను అని చెప్తున్నాడు. తగన్ కొని ఆడనుగాన తారిజడ జాగుంజేయక. ఇక్కడ ఏ రకమైన ఆలస్యం చేయకుండా చెట్టు నీడన నంజేర్చు నీళ్లు తెచ్చిడి రెడా సంతరించగదే. ఒక చెట్టు కింద చేయొచ్చు కాస్త నీడకి, ఆ తర్వాత కాస్త నీళ్లు తెచ్చి నా దగన్ తీర్చు అని చెప్పి నక్షత్రకుడు హరిశ్చంద్రుడు తొందరించాడు. అనగదనగడ గరయగ తడయక జననచట గదలక అదడడలగ గడగడ దడ అలసట దగ తనదగ కడక తగ నడచ నటకలయ గనదలచ. అన్ని తలకట్లే ఉన్నాయి, లఘువులు ఉన్నాయి. దీంట్లో కొమ్ములు గుడులు లాంటివి ఏమీ లేవు. కేవలం తలకట్లతోటి భజన రాశాడు. ఇది ఒక విశేషం దీంట్లో చిత్రకవిత్వంలో. ఈ రకంగా ఆయన దాహం తెచ్చమని అడిగితే ఆ నక్షత్రం వద్దకు వెళ్ళి దప్పికతో అలసటతో అలమటిస్తున్న అతని దప్పికను శ్రమను తీర్చుటకు కల ఎదురుగా తలంచను. ఎక్కడ ఉన్నాయి నీళ్లు అని చెప్పి ఎతకడం మొదలుపెట్టాడు. ఈ పద్యంలో అంతకన్నా విశేషం లేదు, కానీ నడక తలకట్లతో ఉంది, లఘువులతో ఉంది, చందో విశేషంగా ఉన్నది. అది ఏ లెసయటంచు నెంజియు దునిదాగుణం చేసి. సరే ఆయన ఏ రకంగా కోరాడో ఆ రకంగా అని చెప్పేసి రాజుగారు ఆయన ఒక చెట్టు కింద కూర్చోబెట్టడానికి చేశాడు. పూనదగందిచ్చగా నీటికై తిరుగుతున్నాం. నీటికి తిరిగాడు, నీళ్ళు ఎక్కడన్నా దొరుకుతుందేమో అని. ఎక్కడ దొరకలేదు. అప్పుడు గాది పూనంత జోకదనచ్చంగను దంతఘాతకుడు నాగన్ రకసుంజేయ కట్టెదుటన్ నిలిచిన ఇట్లనెందరకు ఇట్లునగా చేసదు. ఈయన నీళ్ల కోసం తిరుగుతున్నాడు. ఈ లోపల విశ్వామిత్రుడు ఒక కీడు తలపెట్టాడు. ఏం చేశాడు? దంతఘాతుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి, దంతఘాతుడు నాగన్ రక్కసుని చేయను, ఒక రాక్షసుని పుట్టించాడు. రాక్షసుణ్ణి పుట్టించాడు, రక్కసుడిని. వాడి పేరు దంతఘాతకుడు. సరే రాజుని ఎట్లా ఇబ్బంది పెడతావురా బాబు అని వాడిని అడిగాడు. కట్టెదుట నిలిచిన ఇట్లా నేను దొరకు కీడు ఎట్లునగా చేసదు. దొరకు కీడు ఎట్లా కొనకూడేటట్టు చేస్తావు, రాజుకి ఎట్లా ఇబ్బంది కలగజేస్తావు అని అడిగాడు. ఈ రకంగా ఒక రాష్ట్రం తయారు చేసి వాడిని ఈయన మీద గుసిగొలిపాడు అనమాట. ఆ రాజుకి ఏదో కష్టం కలగజేసి. వాడేమన్నాడంటే, ఈ పక్కన ఒక చెట్టు ఉన్నదయ్యా, దాని మీద బేతాళుడు ఉన్నాడు, వాడు ఎలాంటి వాళ్ళనైనా సరే సంహరిస్తాడు, తినేస్తాడు, కొరికేస్తాడు. కాబట్టి ఏదో విధంగా ఆ చెట్టు కిందకి చేర్చాలి, అదే కదా ఈయన కోరిక.
గరుడు తత్తడిదని జిడ్డు కడలిలోన తెండి నాగుల చెట్టు ఒకటి ఉండే. గరుడి దత్తడిదని జిడ్డు కడలిలోన తెండి నాగుల చెట్టు ఒకటి ఉండే. దౌలనందు సతనాగిట గద తెలుగక్కరా తలన నేర్తున్న నెవనట్టి తాళుడలరు. ఈ బేతాళుడు అని చెప్పడానికి బే అంటానికి ఆయనకి అవకాశం లేదు, నిరోష్టం కాబట్టి. తాళుడు అనగలడు, బేతాళుడు అనలేడు. బా అనేది నిషిద్ధం కాబట్టి నిరోష్టం. ఆ బేని రప్పించడం కోసం ఇక్కడ ఒక పజిల్, ఒక ప్రహేళికని పద్యంలో ప్రయోగించాడు. ఎలా ప్రయోగించాడో చూద్దాం. గరుడి తత్తడిదని జిడ్డు కడలిలోన, గరుడుని యొక్క తత్తడిదని వాహనం, గరుడు వాహనంగా కలిగినటువంటి ప్రభు. గరుడు తత్తడి దని. తత్తడి అంటే వాహనము, దని అంటే ప్రభు. గరుడి వాహనానికి ప్రభు అయినటువంటి జిడ్డు కడలిలోన ఎవరైనా ప్రభు విష్ణు. విష్ణు యొక్క వాహనం కదా ఇది, గరుడు వాహనం అనేది. కాబట్టి విష్ణువు జిడ్డు కడలిలో, పాలకడలిలో తెండినాకుల చెట్టు ఒకటి ఉండే. దౌల ఆయన పడుకున్నటువంటి ఆకు, మర్రి ఆకు. మర్రి ఆకు మీద పడుకున్నాడు ఆయన. అదిగో ఆ చెట్టు ఒకటి ఉండే దౌల. ఈ దగ్గరలో ఆ మర్రి చెట్టు ఒకటి. ఆ చెట్టు అందులో సతనాల్గిట గల తెల్గక్కరా అని తలననే ఎత్తున్న నవ్వునట్టి తాళుడలు. శతనాలుగింట, శత అంటే 7, 4 అంటే 4, 7 4 28. శతనాలుగు గుణకం చేయాలి, శత4 అనే వాటికి. శతనాలుగింట అన్నప్పుడు సాధారణంగా ఇందులో ఇప్పుడు కూడా 2 అంకెలు కనుక వెంట వెంటనే చెప్పేసి మధ్యలో ఎలాంటి సూచన లేకపోతే కలిపి చెప్పినట్టయితే వాటిని గుణకమే చేయాలి. శతనాలుగింట అంటే 7 4 28. 28 గల తెలుగక్కరాన, 28వ అక్షరం అయినటువంటి తెలుగు అక్షరం ఏదయ్యా అంటే బా అవుతుంది. దాని తలన, దానిపైన తలకట్టు ఏత్తున్నా అని, ఏత్తు పొల్లు ఏకారం బే అవుతుంది. అవునట్టి తాళుడలరా, అలా ఉన్నటువంటి దానికి తాళుడు కలిస్తే బేతాళుడు అవుతుంది. ఆ బే తెప్పించడం కోసం ఆయన 7 4 28వ అక్షరం, 7 4 28. ఆ 28వ అక్షరానికి కూడా పైగా ఏత్తు ఉండాలన్నాడు. బాకి ఏత్తుంటే బే అవుతుంది. బేతాళుడు అలరు. అదిగో ఆ చెట్టు పైన బేతాళుడు ఉన్నాడు అని. అతడు డగరలకు రేడగు పిశాచాలకు రాజు ఈ బేతాళుడు. అతడు డగరలకు రేడగు పూతికల తెరకంటనైన కొరకంగలడా. ఆయన తెరగంట్ల యొక్క కుతికలైనా కొరకగలడు అని, గొంతులైనా కొరుకగలడు అని. అటువంటి వాడు ఆ బేతాళుడు. ఆ కథన ఆ కారణంగా దొర నతడికి ఈరే కొతుకక చేర్చగదే వనకని ఋషి అయి ఆయన ఏదో రకంగా ఈరోజు ఆ చెట్టు దగ్గరికి చేర్చు అని చెప్పాడు విశ్వామిత్రుడు. ఎవరితోటి? దంతఘాతకుడు అనే రాక్షసుడు. ఆ రాక్షసుడు ఇప్పుడు ఈ హరిశ్చంద్రుడిని సతీ సమేతంగా, ఈ కుటుంబ సమేతంగా తీసుకెళ్లి ఆ చెట్టు కిందకి చేర్చాడు. ఆ చెట్టు పైన బేతాళుడు ఉంటాడు. వాడు ఏదో ఒక రకంగా ఈ హరిశ్చంద్రుడిని చంపాడు. ఇది ఆయన ఉద్దేశం. కాబట్టి విశ్వామిత్రుడు అక్కడికి చేర్చమని చెప్పాడు. అప్పుడు ఈ రాక్షసుడు రూపంలో వెళ్తే హరిశ్చంద్రుడు చంపేస్తాడు, నమ్మడు కదా. అందుకని వాడేం చేశాడు, ఒక మహర్షి వేషంలో, ఒక మాయ ఋషి వేషంలో అక్కడికి వచ్చాడు. చూడండి, కొనకొని ఋషి అయి జడలు సిగజుట్టి రుదురాగ సరులు గట్టి నీటి సొరకాయ చేనంది నీటు చెంది కళ్ళ జడదారి రేనికి గానరాగ సతసించి జోహారిడి సరసకేగి. అది ఇప్పుడు మొత్తానికి రుద్రాకలు దండలు వేసుకున్నాడు, జడలు చుట్టాడు మహర్షుల్లాగా, చేతిలో సొరకాయ,
నీళ్ళ కోసం. ఇలా ఇవన్నీ చేసుకుని కళ్ళ జడదారి మాయా ఋషి రేనికి కానరాగా ఆయనకి రాజు కనపడేట దగ్గర. అప్పుడు రాజుగారు ఏం చేశాడు? ఆయనకి మహర్షి కదా, కాబట్టి సంతోషంతో నమస్కారం చేసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. సంతసించి జోహారిడి సరసకేగి దగ్గరికి వెళ్ళాడు. ఏం చేశాడు? నినుగని లెసనొంది తిని నేటికి నాయద ఖర్చు నిన్ను చూసి నాకు ఆనందం కలిగిందయ్యా, కుశలం కలిగింది. నేటికి నా హృదయంలో ఉన్నటువంటి ఖర్చు తీరెను, బాధ తీరింది. చక్కని ఋషిగంధొకడు దగగలిగి సోలుతునుండే. ఋషికుమారుడు ఒకడు ఉన్నాడు. ఆయన పాపం దప్పికతోటి అవస్థపడుతున్నాడు. నీళ్లు జోకము సొరకాయలు తనరుగా, నీ వద్ద ఉన్నటువంటి సొరకాయలో నీళ్లు ఉంటాయి కాబట్టి వసంగగదే, ఆ నీళ్ళను ఆయనకి కనపడ్డావు, కనిపించిందే చాలు, అదే ఆనందం. ముందు మా దగ్గర ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడు దాహంతో ఇబ్బంది పడుతున్నాడు, నీ సొరకాయలో నుంచి కొన్ని నీళ్లు వాడికి దాహం తెచ్చుకుంటాడు అని. అట్లా అన్న తానెనరుగలాని లాగున దయగలిగిన వాడు లాగా దునెదారికి జోగి చెయ్యను. ఆయన వెంటనే ఈ రకంగా అంటున్నాడు, దయగలిగిన వాడు లాగా నటిస్తూ ఏమన్నాడు? ఉండుటకు నీరు కోలియు తెండుటకు తగినది అల్లదిగో చెట్టు, దాని చెంత కొలను గలదు తొగల గంగ గుంకే సరగజనుగదే. ఉండటానికి, నీరు తాగడానికి అదిగో అక్కడ సరస్సు ఉంది, పక్కనే చెట్టు ఉంది, నీళ్లు తాగొచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. నీరు క్రోలి తెండుటకును తగినది అల్లదుగో చెట్టు, పడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి అదిగో చెట్టు ఉంది, చెట్టు కింద చేరు, దాని చెంత కొలను కలదు, ఆ పక్కనే కొలను ఉన్నది. తొగల గొంగగుంకే, అదిగో సూర్యాస్తమయం అవుతోంది, సరగజనుగదే తొందరగా వెళ్ళు అన్నాడు. తొగల గొంగ సూర్యుడు ఆయన కురుంపుతున్నాడంటే అస్తమిస్తోంది. సరగ జనుగదే వెంటనే వెళ్ళు, నీరు లేదిందునంటున్నారు. ఆయన ఇవ్వడానికి సొరకాయలో నీళ్లు లేవు అని చెప్పాడు. నా దగ్గర నీళ్లు లేవు అని. నీరు లేదిందు అనుతున్నరిగే, కాబట్టి నా దగ్గర నీళ్ళు లేవయ్యా, ఈ సొరకాయలో నీళ్ళు లేవు. అదిగో నీకు ఎదురుగా చెట్టు ఒకటి ఉంది దగ్గరలో, ఆ చెట్టు కిందకు వెళ్ళు, చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు, పక్కనే ఒక కొలకు ఉంది, అందులో నీళ్ళు తాగొచ్చు, పైగా సూర్యాస్తమయం అవుతుంది, తొందరగా వెళ్ళు అన్నాడు. అరిగిన తిరిగి జనియు తన గరితకు కేలూతయొసగి కస్తి నిసుగులిద్దరిని చెరొక కనుగొని సరగన్ చీకటిన చెట్టు సరసనది దిగిచన్. సరే, ఆయన ఆ రకంగా వెళ్ళిపోగానే ఈయన ఏం చేశాడు? పాపం చంద్రమతికి చేయి అందుకుని ఆయన కష్టం కలగకుండా ఈ పిల్లలిద్దరిని తను చెరొక చంకన ఎత్తుకుని, చెరొక చంకనుకొని, ఇది నక్షత్రపుణ్యను లోహితుని కూడా సరగన్ చీకటిన చెట్టు సరసన దిగాను. ఆ చీకటి పడేలోపు చెట్టు కింద దిగాడు. దిగిచి పొలంకులో దగలు తీరిచి సంగను చేసి, అక్కడికి వెళ్ళిన తర్వాత కొలకులో నీళ్లు దగ్గర కాస్త దగ తీర్చారు, దప్పిక తీరింది, సంధి అయింది. గడ్డి సెజ్జగా నొనరించాడు, చక్కగా గడ్డిని పాన్పులాగా వేశాడు. గడ్డి సెజ్జగా నొనరించి కుర్రలను సానిని దండను నచ్చి, వాళ్ళని చక్కగా పిల్లల్ని ఆమెను కూడా చక్కగా చంద్రమతిని కూడా పడుకోనిచ్చి వాని అనర్చిన నిసిన్, ఆ రాత్రి వరకు ఇలా ఈ పనులు ఉన్నాయని చక్కగా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు, నిద్రపోతున్నారు. ఒక రాత్రి అయింది. ఆ నిసిన్ దగరల రాజు శాకినియు డాకిని కేకల తోడ, శాకిని డాకిని వీళ్ళంతా కూడా పిశాచాల రాజులు. వాళ్ళు కేకల తోడ చెట్టును దిగి, చెట్టు పై నుంచి కిందికి దిగారు. ఎవరు దిగింది? ఈ పిశాచాలు, డాకిని శాకిని వీళ్ళు. దునెదారికి ఇట్లనిది ఢీకొని కితునోటగా కూచున్.
వాళ్ళు రాజుతో ఇట్లా అన్నారట, కిత్తు నోటగా కూర్చున్నాడు. కిత్తు అనే పదం చాలా సాధారణంగా దొరికే పదాలు కాదు, పడే పదాలు. అచ్చ తెలుగులో కిత్తు అంటే అగ్నిగణాలు, నిప్పు గణాలు. కిత్తు నోటగా కూర్చున్నది. చిక్కితిరి తిండిగా చిక్కితిరి తిండిగా ఆక అయ్యా మీరు తిండి అయ్యేదానికి చిక్కారని, దొరికారు మీరు తిండికి, మాకు తిండికి దొరికారు మీరని. ఇంకెక్కడికేకగలరు ఎదిరి ఈశ్వరుడైన చక్కడగుణం చుదూకిన. ఇంకెక్కడికి పోతావు, పోవటానికి లేదు ఇక, ఈశ్వరునైనా వదిలిపెట్టం, మేము తినేస్తామని చెప్పి వాళ్ళు ఒక్కసారిగా ఆయన మీద పడ్డారు. చక్కడగుణం దూకిన, చంపేస్తామని చెప్పి దూకారనమాట. ఒక్కడ డగరలను, ఒక్కడ అంటే ఒక్కడే, డగరలను రాయుడు నిజతలల్. రాయుడు ఒక్కడే వాళ్ళని ఎదిరించి వాళ్ళ తలలను తుంచాడు, వాళ్ళని చంపేశాడు. ఆ రాక్షసులిద్దరిని కూడా, పిశాచులనిద్దరిని కూడా. తునిచిన అరుదందుచు, ఆశ్చర్యపోతూ వీళ్ళని ఎప్పుడైతే చంపారో ఇది పిశాచాలని, అరుదందుచు కుసుగుని కొడుకు ఇక ఎక్కుసేదొకో ఈశ్వరుడా. ఇవన్నీ చాటుగా చూస్తున్నాడు ఈయన, ఎక్కడి నుంచి చూస్తున్నాడో అని. ఆకారం లేకుండానే వాయాలతో తిరుగుతున్నాడో, ఆయన ఎవరికి కనిపించకుండా తనంతట తానే అక్కడ తిరుగుతున్నాడో, ఎందుకంటే ఇవన్నీ కనపడుతూ చేసేవి కావు. ఈయన కుసుగుని కొడుకు ఇక ఎక్కుసేతోకో ఈశ్వరుడా, ఇంకేం చేయగలను, ఎన్ని చేసినా తప్పించుకుని తిరుగుతున్నాడు ఈయన. బ్రహ్మరాక్షసులను కూడా ఈయన లెక్క చేయలేదు, చంపేశాడు అని. నీటి దారి జీరియు, నీటి దారి, దారి అంటే ఇక్కడ మార్గం అని కాదు, నీటిని ధరించేవాడు. నీటిని ధరించింది ఎవరు అంటే మేఘం. మేఘాన్ని పిలిచాడు. నీటి దారి జీరియు, మేఘాన్ని పిలిచి కనుగొని జడి గురియునట్లు కట్టడి చేయన్. వర్షం కురవమన్నాడు గట్టిగా, జడి కురవమన్నాడు. ఆసారం వర్షం, ధారాళమైన గట్టి వర్షాన్ని కురవమని అడిగాడు అనమాట. జడివాన కురిసేటట్టుగా నియమించాడు. అంటే ఇక మామూలు ఇదైపోయింది, ప్రకృతిని ప్రేరేపించడం మొదలుపెట్టాడు. రాక్షసులు అయిపోయారు, వాటి తర్వాత పిశాచాలు అయిపోయినాయి. ఇదిగో ఇప్పుడు వర్షాన్ని ప్రేరేపించాడు, కురిసి వాళ్ళని ఇబ్బంది పెట్టమని. చిక్కు చీకట్లు చలిగా ఆలిగుక్క తిరుగనీక, చినుకులలర తెండలేక, ఒకరినొకరు కరుజుకొని కూరుచుండి తడిసి తడలెనసి ఉన్న సైతుడంతటను గలిగే. ఆ రాత్రి అంతా పాపం వాడు నిద్రలేదు. మరి అలాగే వానలో తడిశారు, చలికి గడగడ వణికారు. ఇలా వాళ్ళ అవస్థ పడుతున్నంతలో సైతుడు అంతటను కలిగి సూర్యోదయం జరిగింది. సైతుడు అంటే సూర్యుడు, ఆయన కలిగను అంటే సూర్యోదయం జరిగింది. సైతుడు అంతటను కలిగే. సూర్యోదయం అయిన తర్వాత తొలుగొండ ఎందు సైతుడు కలిగిన అచ్చోట నిలక కదలిన నెదుటన్ పొలం ఒకటి ఆంచి సంధ్యను లలిదీరిచి లెసనే గులాబుంగని. సరే, ఉదయం అవగానే లేచారు. అక్కడ నుండి ఆ దగ్గరలో ఒకటి కొలను కనపడింది, ఆ కొలంలో స్నానం చేశారు. ఆ తర్వాత సంధ్య తీర్చాడు. ఈ లోపల గాది కొడుకు విశ్వామిత్రుడు ఆయన ఇంకో కష్టం ఏదో పెడదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం ఎవడో చూద్దాం. గాది కొడుకంత నోర్చక కారు చిచ్చును పిలిచాడట. తునిదారి చుట్టూను దారినీక, రాజు చుట్టూతోటి ఆ కారు చిచ్చు వ్యాపించమన్నాడు, దారిని ఇయ్యకుండా, బయటికి ఎటు పోవడానికి వీలు లేకుండా. కానగా జగదే అని ఆనతిడిన. ఆ మహర్షి ఆ అగ్నిని కల్పించి అది కాల్చేటట్టుగా చేసి ఆయనకి బయటకు వెళ్ళడానికి ఎక్కడికి దారి ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెడదామని చేసి, ఆనతిడిన గడ్డి కట్టెల చెట్టులా కాల్చుకొనుచు. గడ్డిని కట్టెల్ని చెట్టుల్ని అన్నింటిని కాల్చుకుంటూ ఆ అగ్ని ఆయన్ని చుట్టుముట్టింది. తగయని కొడి చిడుకుల రగులు కొనుచు రేణిగై సరగ తెన్నునగున్ సెగయున్ చిట చిట కణుకులు నెగురుచు దరికొని ఎనగ్గి ఎడుజననీకన్.
ఆయన ఎడు పోనివ్వకుండా ఆ చెట్లు, ఆ గడ్డి, మొక్కలు అన్ని మండుతూ చిటచిటలాడుతూ కణుకులు ఎగురుతూ దరికొని అని దగ్గరకు వచ్చిందట అగ్ని. ఆయన్ని సమీపించింది. అప్పుడు దరికొనంగా నేగు దారి లేక, ఆ మంట చుట్టూ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన బయటకు వెళ్ళే దారి లేక దునీడు రాణిగని గుండి రాయజేసి గాలి చూలి కథన గలుగకుండిన ఇట్లు చుట్టుకొని ఎందుకు వచ్చేదరిగా ఎందుకు వచ్చేది. ఇక్కడ ఇదంతా కూడా విశ్వామిత్రుడి వల్లే కలుగుతోంది, వేరే కారణం ఏమీ లేదు. ఇంకా మనం బయటకు పోవడం సాధ్యం కాదు. కాబట్టి ఈ అగ్నిలో దూకి నేను చనిపోతాను అంటున్నాడు ఈయన. గాది జూలి కథన గలుగకుండిన ఇట్లు, గాది చూలి అంటే విశ్వామిత్రుడు, విశ్వామిత్రుని కారణంగానే కలిగింది ఇట్లా. కాకపోయినట్టయితే చుట్టుకొనినే ఎందుకు వచ్చేదనిక ఈ రకంగా మన చుట్టుకోదు ఈ అగ్ని. ఇంకా దీంట్లో నేను చొచ్చేదనిక ఈ అగ్నిలో ప్రవేశిస్తాను అన్నాడు. అంతటనైనా చిచ్చు చల్లారకున్నే, అంతటితోడైనా చిచ్చు చల్లారకుండా ఉంటుందా? గోతి, గోతి అంటే ఓ స్త్రీ అని. తారైన జడ కదా కుదురుగా అదే, మీరైనా మిగులుతారు కదా, నేను చనిపోతే అక్కడికి ఆగుతుంది అగ్ని, నా కోసమే ఇది దుంకుతోంది కాబట్టి మీరైనా బతుకుతారు కదా. అరయనకటకట ఎరికైన నుదుర తాతకి జనగీట్లను దాటనగునే, బ్రహ్మ గీసిన గీతలు దాటడం వాడికి సాధ్యం కాదు అని చెప్పి ఆయన ఒక వేదాంతాన్ని పల్లించారు. అని ఎడు రాయనింగని జోహారనుతును దొరసాని ఇట్లను. ఆ మాటకి చంద్రమతి ఇలా అంటోంది, నేను చెడి ఉండగా గలనే నేను అనదన్ కదా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడ ఉండగలనయ్యా, ఇంకా నేను అనాథన వద్దాను. లోహితుడు నెన్నరున సంతరించగలనే, లోహితుడిని నేను పెంచగలనా ఈ రకంగా నీవు లేకుండా. ఉన్న లోహితును ఎన్నురన్న సంతరించగలనే, ఋషి రూకలు తీర్తునే, అలాగే ఋషికి ఇవ్వాల్సినటువంటి ధనం కూడా నేను ఇవ్వగలనా. తనరుట ఎందు నేనే తొలుతన్ కడదేరదా గిటొచ్చి, అందుకని నేనే ముందు అగ్నిలో ప్రవేశించి చనిపోతాను అని చెప్పి అంటారు. చొచ్చినన్ నూరిద్దరుగుల చచ్చుదాన, ఆ రకంగా ప్రవేశిస్తే 100 విధాలుగా నేను చచ్చుదాన కాను కిత్తిని చల్లార్చగలను, ఆ రకంగా కిత్తిని చల్లార్చగలను. ఒకవేళ అట్లుగాక నేను ఇల్గనే చూడు, ఒకవేళ నేను చనిపోలేదు అనుకుందాం, అగ్నిలో దూగినా కూడా కారు చుచ్చు నన్ను కొని అయిన చల్లారకున్నే, నేను ప్రవేశించిన తర్వాత అయినా ఈ కారు చల్లారకుండా ఉంటుందా అంటే, చల్లారనన్నా చల్లారాలి, లేదా దాని చనైనా చనిపోవాలి. ఊరకున్న నొడయుడొల్లిన ఆడని ఎంచి అతని కాళ్ళ కనుల కద్దుకొని చిరుత చెక్కిలికొని చెంగుల ఎగజెక్కి చిచ్చు గడకు చేరి చేతులెత్తి. సరే, ఆయన మౌనంగా ఉన్నాడు హరిశ్చంద్రుడు, ఆ మౌనమే అంగీకారం అని చెప్పేసి అర్థం చేసుకుని అతని కాళ్ళను కనులకు అద్దుకొని హరిశ్చంద్రుడి కాళ్ళకి నమస్కరించి చిరుత చెక్కిలుకొని వాడిని ఒకసారి ముద్దు పెట్టుకుని చెంగులను ఎగజెక్కి చిచ్చు కడకు చేరి చేతులెత్తి ఆ చిచ్చు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసింది. అక్కడ ఒక దండకం ఉన్నది, ప్రార్థించింది అగ్నిదేవుణ్ణి. దండకం అంతా కూడా సరే ఆయన గొప్పతనాన్ని ప్రార్థించడం, ఓ చిచ్చా నీ హెచ్చు గుర్తించగా నచ్చికను గచ్చుతో నెచ్చలను వచ్చి నీడన్నగా, ఇట్లా ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. ఆ తర్వాత నా నిసుగునకును చేయగలదే అని, ఒకవేళ నా శిశువుకి లోహితుడికి జయం కలిగేటట్లయితే నా రేడు త్యాగియే నీయు, నా భర్త అయినటువంటి హరిశ్చంద్రుడు త్యాగి అయినట్టయితే తనరన్నేనో ఇల్లాలనైతినేని, నేను ఒక పతివ్రతనైనట్టయితే చొరిన కాలునే అని దూకెన్, నేను అగ్నిని ప్రవేశిస్తున్నాను. ఇన్ని శుభలక్షణాలు ఉండేటట్టయితే, ఒకవేళ నా కొడుకు కనుక జయం కలిగేటట్టయితే, నా భర్త త్యాగాడైనట్టయితే, నేను పతివ్రతనైనట్టయితే అగ్ని నన్ను కాలుస్తుందా, నన్నేం చేస్తుంది అన్నట్టుగా దూకిందట.
దూకన్ అరుదందుతును జేజలు ఆకాశాన నిలిచి తేనెలు జిందగా అలరు జల్లు గురియన్. అప్పుడు దూకగా ఆకాశంలో జేజలు దేవతలు జేజలు చేస్తూ తేనెలు జిందగా అలరు జల్లు గురియ పూలవర్షం కురిపించారట. చిచ్చారే గోది జడగా మరణించకుండా కాలిపోకుండా చిచ్చు ఆరిపోయిందట. శుద్ధగించిన ఉదిలిన సొగసునాదనే శుద్ధి చేసిన బంగారం లాగా మెరుస్తూ బయటకు వచ్చింది. శుద్ధగించిన ఉదిలిన సొగసునజనే. ఈ రకంగా ఆమె ఆ కష్టం నుంచి బయటపడింది. తాను బయటపడడం కాకుండా హరిశ్చంద్రుని బయటపడేసింది. మిగతాది రేపు. స్వస్తి. విశ్వమ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్యపట్టను గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.